1, 2, 3. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము పక్కన ఉన్నప్పుడు వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, అది అసలు అలవాట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి వెల్కమ్ టు మై ఛానల్ వచ్చేస్తుంది. సో ఇంతకు ముందు వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రవీణ్ వాళ్ళు అలాగే అన్నారు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్పు అని చెప్పేసి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చాందీ అని చెప్తాను కదా, దాని తర్వాత ఏం చెప్పాలి? మేము చాందీ ఫ్యామిలీ. ఓకే ఓకే, సో మేము బీయింగ్ ఉమెన్ ఫ్యామిలీ అనమాట. ఓకేనా? సో ఈరోజు వచ్చేసి మిట్టుగడ్ బర్త్డే. యాక్చువల్గా ఈరోజు మిట్టుగడ్ బర్త్డే కాదు, రేపు బర్త్డే. ఈ సంవత్సరం 2 రోజులు బర్త్డే చేసుకుంటున్నాడు మిట్టుగడు. ఎందుకంటే నేను రేపు ఊరేరాల్సి ఉంది, అందువల్ల ఈ రోజు సండే బర్త్డే పార్టీ. అలా కూడా అనుకోవచ్చు, అండ్ ఆల్సో నేను రేపు ఊరెళ్తున్నాను దాన్ని బట్టి కూడా అనుకోవచ్చు. రేపు చేయొచ్చు, అది అందుకని. సో ఈ రోజు అయితే పార్టీకి లాస్ట్ ఇయర్ నేను అన్ని ప్రిపేర్ చేశాను కదా. సో ఈ రోజు అయితే నేను పెద్దగా అంటే నా చేతితో చేసేది ఏం లేదు. ఈ రోజు అన్ని బయట నుంచి తీసుకొచ్చేసారు. సో ప్రవీణ్ అన్ని ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్ని సంవత్సరం ప్రవీణే చేశారనమాట. సో అన్ని సామాన్లు తెచ్చి కట్ చేసి డెకరేషన్ కూడా ప్రవీణ్ చేశారు. నాకు ఇంకా బాడీ పెయిన్స్ ఉండడం నేను ఏం చేయలేకపోయాను. సో అన్ని ప్రవీణే చేశారు. సో హోప్ నెక్స్ట్ ఇయర్ బర్త్డే నా చేతితో నేను చేస్తాను అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే స్నాక్స్ అయితే ఏంటనేది ప్లేటింగ్ చేసినప్పుడు చూపిస్తా. పిల్లల్ని 7 o'clock పిలిచామన్నమాట. 6:37 కలా పిలిచాము. సో డెకరేషన్ అయితే అయిపోయింది. మిట్టుగడ ఫోటోషూట్ కూడా అయిపోయింది. కొంచెం ఎవ్రీ ఇయర్ మనం ఫోటోస్ తీసుకుంటాం కదా, అలా ఫోటోస్ కూడా తీసుకున్నాం. అండ్ మిట్టుగడ డ్రెస్ అయితే నాకు అంత అనిపించలేదు, కానీ మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. మిట్టుకు అయితే చాలా ప్రవీణ్ది మిట్టుది సెలక్షన్ అనమాట. నేను యాక్చువల్గా షర్ట్ నచ్చింది నాకు, కాకపోతే బర్త్డే టైప్ లో లేదు అనిపించింది అనమాట. సో అండ్ రేపు బర్త్డే రోజు అయితే అదేంటి శివాలయానికి వెళ్ళాలి, అభిషేకానికి శివాలయానికి వెళ్ళి ఆ తర్వాత మిట్టు స్కూల్కి వెళ్ళిపోతాడు. రేపు స్కూల్లో మిట్టుకి ఫోటో సెషన్ ఉందన్నమాట. అంటే ఇయర్లీ క్లాస్ ఫోటో, ఇయర్లీ యాన్యువల్ ఫోటో తీస్తారు కదా, అది ఆ ఫోటో తీస్తారు. సో కంపల్సరీగా అటెండ్ అవ్వాలి యూనిఫామ్ తో. మిట్టు కూడా బాధ ఏంటంటే యూనిఫామ్ తో స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి బాధ అనమాట. సో వాడు ఏమంటున్నాడు అంటే బర్త్డే డ్రెస్ తో వెళ్ళిపోయి అక్కడ చేంజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. సో ఏంటో కొన్ని విషయాల్లోకి వచ్చేస్తే పిల్లల్లో మనం కనబడతాం. చిన్నప్పుడు మనం ఎలాంటి వేషాలు వేసాము అలాంటివన్నీ. సో ఇప్పుడైతే మనం ప్లేటింగ్ చేసేద్దాము, ఎందుకంటే లేట్ అయిపోతుంది. అండ్ కేక్ కూడా వచ్చేసింది. అలా ఏం లేదు, మేము నార్మల్గా దీంతో వెళ్ళే వాళ్ళం కాదు. మిటిలే బర్త్డే కేక్ కూడా వచ్చేసింది. వీడి కేక్ అమ్మ బాబో, ఈ బర్త్డే గురించి సంవత్సరం అంతా ఎలా సాగొడతాడో తెలుసా అసలు. అండ్ బర్త్డే నెక్స్ట్ ఈ బర్త్డే అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బర్త్డే 365 నిన్నే అయ్యింది. కాసేపు ఊపిరి పీల్చుకోరా అంటే అసలు. సో బర్త్డే కేక్ అయితే లాస్ట్ టైం అయితే ఇది ఇలా వచ్చింది. యాక్చువల్ గా అదే కార్టూన్ థీమ్ అన్నమాట. స్పైడర్ మ్యాన్, ఇదేంటి ఐరన్ మ్యాన్, ఇది అవెంజర్స్, ఇది బ్యాట్మ్యాన్. ఇది కేక్ ఉంది. లాస్ట్ టైం అయితే షిన్చాన్ ఒకసారి, డోరేమోన్ ఒకసారి, లాస్ట్ ఇయర్ అయితే యానిమల్ థీమ్ చేసాము. సో ఈసారి అయితే నువ్వు మొత్తం ఈ రోజు వీడియోలో మొత్తం నువ్వే కనబడతావు. ఓకే, అది కాదు 3, 4, 5, 6, 7, 8, 9, 10, 13 pieces వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, మిట్టుగడలో వాళ్ళ ఫ్రెండ్స్ లో మిట్టుగడు 40 మెంబర్స్ పిలిచాడు. 40 అంటే 40 మెంబర్స్ రారనుకోండి ఆబ్వియస్లీ. సో 40 మెంబర్స్ పిలిస్తే అందులో ఒక అబ్బాయి నాన్ వెజ్ తిండట. అందువల్ల వెజ్ కేక్ ఆర్డర్ చేయమని అడిగాడు. వెజ్ కేక్ ఆర్డర్ చేయమని అడిగాడు అనమాట. సో అదొక పెద్ద హెక్టిక్ అయిపోయింది మాకు. సో కేక్ అయితే ఫినిష్ అయిపోయింది. స్నాక్స్ ప్రిపేర్ చేస్తాం. నాకేం చెప్పాలనుకున్నా కామెంట్. హ్యాపీ బర్త్డే చెప్పి మిట్టుగా అయితే 3 రోజుల ముందు నుంచి నాకేమైనా చెప్తారా ఫస్ట్ నాకేమైనా చెప్తారా అని వాడు. ఇన్ కేస్ ఏమైనా చెప్పకపోతే అప్పుడు
అడ్వాన్స్ చెప్పరు, అందుకే ఈరోజు మార్నింగ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పామన్నమాట. నువ్వు నైట్ నాకు నిద్రలో చెప్పావే లేచినట్టు ఆడికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పాడు. నిద్రలో మిట్టు ప్రవీణ్ లేపి నువ్వు మార్నింగ్ లేచిన వెంటనే మిట్టు కూడా చెప్పు, వాడు అడుగుతున్నాడు అలా మళ్ళీ ఫీల్ అవుతాడు, మళ్ళీ నేను నీకు చెప్తే మళ్ళీ వాడు కనిపెట్టేస్తాడని చెప్పేసి ఫుల్ జాదువులు అయిపోయారు పిల్లలు. సో అది ఈరోజు తెలుసా మిట్టుగా డ్రెస్ కంటే నా డ్రెస్ బాగుంటుంది తెలుసా, రేపు కూడా మిట్టుగా డ్రెస్ కంటే నా సారీ బాగుంటుంది. పాతవే కొత్తవి ఏం కాదు నాకు. కోయి అది నీవి నార్మల్ ఎప్పుడు నార్మల్, నువ్వు అంత స్పెషల్ వేసుకోమన్నా వేసుకోవు. పెళ్ళికే వేసుకోలేదు, పెళ్ళికే నార్మల్గా వేసుకున్నా, ఏదో చేసుకోవాలన్నట్టుగా చేసుకున్నావు కదా పెళ్ళి. ఇవన్నీ సర్దేద్దాం ఇప్పుడు. ప్రవి ఇంకో 13 వచ్చి ఇంకా కట్ చేసేద్దాం కదా. టైం ఎంత? నువ్వు ముందే తినకూడదు, నీ బర్త్డే నువ్వే ముందు తినకూడదు. ఇది కేక్ ఫ్రిడ్జ్ లో ఎందుకు అయిపోయింది కదా టైం, ఇంకా ఫ్రిడ్జ్ ఖాళీ లేదు, ఇడ్లీ బెటర్ అది ఉంది. ఇడ్లీ బెటర్ ఈసారి స్నాక్స్ అన్నీ తెప్పించాము కానీ ఈసారి అసలు నా చేతితో ఏం కూడా చేయలేదన్నమాట. అదొక ఏదోలా అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం అన్నీ నా చేతులతో చేశాను. సో ఇలా బర్త్డే పార్టీ అంటే మిట్టు మాత్రం ఇయర్ చెప్పాను కదా, ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాడనమాట వాడు. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అనకాపల్లిలో ఎడిట్ చేస్తున్నాను అనమాట వీడియో. ఎందుకోసం అంటే నేను అనకాపల్లి రథసప్తమి అయింది కదా నిన్న 4వ తారీఖున, రథసప్తమి కోసం నోములు పట్టడానికి వచ్చానమాట. నేను మొత్తం 11 నోములు పట్టాను ఈసారి. సో అవన్నీ కూడా నేను రథసప్తమి రోజు వీడియో షూట్ చేశా, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. సో ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో చేయకపోతే ఒకసారి ఫాలో చేయండి. నేను మీ చాందీ అనేది ఉంటుంది అనమాట, ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఆల్సో బీ గార్జియస్లో నా జ్యువెలరీ బిజినెస్ పేజ్లో నేను కొత్త ఇయర్ రింగ్స్ పెట్టాను. అది కూడా 149 రూపీస్కి 150 రూపీస్కి ఇయర్ రింగ్స్ స్టడ్స్ అనేవి పెట్టాను అనమాట. ఒక్కసారి చెక్అవుట్ చేయండి, చాలా తక్కువ ప్రైస్లో. అంటే నేను చాలా చిన్న ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా తెప్పించాను అనమాట. అవన్నీ నేను అప్డేట్ చేస్తాను. సో డైలీ అప్డేట్స్ కోసం మీరు ఇన్స్టాగ్రామ్ బీ గార్జియస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. డైలీ వేర్ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగుంటాయి, చాలా ప్రెటీగా తెప్పించాను అనమాట నేను, ప్రెటీ స్టడ్స్ అవి నేను. అండ్ అవల్ల పక్కన పెట్టేస్తే ఈ రోజు స్నాక్స్ అయితే నేను సమోసాలు రెండిట్లో వేసాను కదా, ఒకటి ఆనియన్ సమోసా, ఒకటి కార్న్ సమోసా అనమాట. ఒక ఫ్రూట్ పెట్టాము అండ్ ఆల్సో నూడిల్స్ పెట్టామన్నమాట. నూడిల్స్ ఎందుకు పెట్టామంటే లాస్ట్ టైమ్ మిట్టు ఫ్రెండ్ బర్త్డే రోజు ఇలా నూడిల్స్ పెడితే మిట్టు చాలా నచ్చాయి అనమాట. సో పిల్లలందరూ చాలా చాలా ఇష్టంగా తిన్నారట నూడిల్స్, అందువల్ల ఇంకా వాళ్ళకి బాగా నచ్చింది కదా అని నూడిల్స్ ఒక్కటే చాలా బాగా తిన్నారు అందరు పిల్లలు కూడా. రెండోసారి అడిగి మరీ పెట్టించుకున్నారు, అంత బాగా నచ్చాయి నూడిల్స్. నార్మల్గా మనకి రెస్టారెంట్లో ఉంటుంది కదా, రెస్టారెంట్ స్టైల్ తెప్పించామన్నమాట మేము బయట నుంచి. అన్నీ కూడా ఒకటి కాదు, అన్నీ కూడా బయట నుంచి తెప్పించాము. ఇంక నేను నా చేతితో ఏది కూడా చేయలేదు ఈసారి. తెలుసు కదా మీకు అర్థరైటిస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి, ఇంకా అందుకే ఇంకా ఏం స్ట్రెయిన్ అవ్వడానికి కూడా లేదు, స్ట్రెయిన్ అయ్యే పరిస్థితి కూడా లేదనమాట. అందుకని ఇంకా ఏం చేయలేకపోతున్నాను అనమాట ఈసారి. హోప్ నెక్స్ట్ ఇయర్ బర్త్డే నా చేతులతో అన్నీ చేస్తాను అనుకుంటున్నా, కొంచెం అన్నీ హెల్త్ అంతా సెట్ అయితే అది. అండ్ డ్రెస్ వైజ్కి వచ్చేస్తే నేను నా డ్రెస్ బాగుంటుందని ఎందుకనంటే నా డ్రెస్ అంత గ్రేట్గా ఏమి ఉండదు ఈరోజు రేపు నార్మలే. కాకపోతే మిట్టుని బట్టలు తీయడానికి వెళ్ళినప్పుడు వాడు నన్ను టీజ్ చేశాడనమాట, అమ్మ నీ బర్త్డే డ్రెస్ కన్నా నా బర్త్డే డ్రెస్ బాగుంటుంది అది ఇది అని. అందుకని సరదాగా అలా అన్నాను అంతే, మా కాన్వర్సేషన్ లాగా. మిట్టు నేను చిన్నపిల్లల కొట్టుకుంటాను తెలుసా, అందుకే ప్రవీణ్ కూడా ఏమైనా తీసుకొచ్చినా సరే మిట్టుకి ఒకటి నాకొకటి అలా తీసుకొచ్చేస్తారు. 2 పిల్లలు ఉన్నారు మన ఇంట్లో అని చెప్పేసి నేను కొంచెం చిన్నపిల్లలాగా అయిపోతాను అనమాట అప్పుడప్పుడు. సో మీరు స్నాక్స్ చూసినట్టయితే చాక్లెట్స్ నార్మల్గా ఉంటూనే ఉంటాయి కాబట్టి వాటర్ మిలన్, ఇలా వెజ్ నూడిల్స్, కార్న్ సమోసా, ఆనియన్ సమోసా అండ్ చమ్చమ్ అదే డ్రై గులాబ్ జాము అండ్ చాక్లెట్స్ అండ్ దీంతోపాటు ఫ్రూటీ అనమాట. మొత్తం అన్నీ వెజ్. ఈరోజు సండే యాక్చువల్గా ఏవైనా ఎగ్ నూడిల్స్ కానీ లేకపోతే తెప్పిద్దాం అనుకున్నాం కానీ కొంతమంది మిట్టు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది తినరు అనమాట, అందుకని ఇంకా ఎందుకు అని చెప్పేసి వెజ్ తెప్పించాము అన్నీ కూడా సండే అయినా సరే. నార్మల్గా అయితే నేను లాస్ట్ టైము ఈ శాండ్విచ్లు అవి పెట్టాను, శాండ్విచ్ అవి చేసి పెట్టాను, శాండ్విచ్, చాక్లెట్ మూస్, స్వీట్ కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా ఇంట్లో చేశాను. నాకు భలే అనిపించింది ఆ రోజు మాత్రం, సాటిస్ఫాక్షన్ అనిపించింది. సో
అందుకని కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ ఓకే. మనకు అవకాశం పూర్వకంగా మనం చేయాలి కదా! మనకి హెల్త్ సపోర్ట్ చేయకపోతే మనం చేసేదేం లేదు కాబట్టి, ఇంక అలా అనేసుకొని ఫాలో అయిపోవడమే. అండ్ పిల్లలు వచ్చే టైం అయింది కాబట్టి నేను ఒక్కొక్క ప్లేట్ పెట్టేస్తున్నాను. ఇలా అయితే ఒక్కొక్క ప్లేట్ పెట్టాను గానీ, నాకెందుకో డైనింగ్ టేబుల్ మీద వరుసగా ప్లేట్లు పెట్టి దాని మీద అలా పెట్టేస్తే బెటర్ అనిపించింది. ఇంక తర్వాత అదే చేశాననమాట. ఇక్కడ ఒక ప్లేట్ ఇలా పెడుతున్నాను నార్మల్‌గా. పిల్లలు ఇంక రావడం స్టార్ట్ అయింది. అండ్ నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఈసారి లాస్ట్ టైం అయితే మిట్టుకి, నాకు, ప్రవీణ్‌కి ముగ్గురికి కూడా డ్రెస్సెస్ అవి డిజైన్ చేపించాను. బట్ డ్రెస్సెస్ ఏంటంటే డిజైన్ చేపిస్తుంటే ఏమవుతుంది, ఆ రోజుకి బాగానే ఉంటుంది. అంటే మామ్ డాటర్ డ్రెస్సెస్ కానీ, లేకపోతే ఇలా కపుల్ డ్రెస్సెస్ కానీ, ఇలాంటివి ఏదైనా సరే ఆ రోజు అకేషన్‌కి హైలైట్ అవుతుంది అంతే. మహా అయితే ఒక గంటన్నర వేసుకుంటున్నాము. దాని తర్వాత ఆ డ్రెస్సులు ఏమవుతున్నాయో తెలియట్లేదు. తర్వాత కూడా అస్సలు వేసుకోవడం అవ్వట్లేదు అనమాట. సో చాలా రేర్ మళ్ళీ రిపీట్ చేస్తారు. మాకేంటంటే అవి మళ్ళీ వేసుకోవడం కూడా కుదరట్లేదు. మెయిన్ అమ్మాయికైతే, పాపకైతే మన ఫ్రాక్స్ ఏమైనా కుట్టించిన తర్వాత వేస్తామేమో కానీ, అబ్బాయిలకి కుర్తీస్ అవి కుట్టిస్తే అవి మళ్ళీ అస్సలు రిపీట్ అవ్వట్లేదు అనమాట. సో ఎందుకు ఆ రోజుకి ఏదో చేస్తుంటే వీడియో గురించో, లేకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే నేను వీడియో గురించి ఎప్పుడు పెద్దగా ఏది చేయను. మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అదే చూపిస్తా. వీడియో గురించే చేసింది అన్నట్టుగా నా వీడియోస్లో పెద్దగా ఏం కనిపించదు మీకు. నా లైఫ్ స్టైల్లో ఏముంది, వీడియో గురించి చేయాలంటే ఇంకా చాలా చేయొచ్చు. బట్ నేను అవన్నీ చేయదలుచుకోలే. మేమైతే మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే చూపిద్దాం అనుకుంటే అదే చూపిస్తాను. అందుకని నేను మీకు నా వీడియోస్లో మరీ అంత స్పెషల్గా ఏమి ఉండదు. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నా లైఫ్ స్టైల్ అలాగే కనిపిస్తుంది మీకు. సో ఎగ్జాక్ట్గా అలా న్యాచురల్గా పెడతా కాబట్టి. సో వీడియో గురించి కుట్టిస్తే ఎందుకు ఇంక తర్వాత అసలు యూజ్ అవ్వట్లేదు. ఫ్యాబ్రిక్కి డబ్బులు వేస్ట్, దట్టు ఇంకా స్టిచ్చింగ్కి ఏం డబ్బులు వేస్ట్, ఇవన్నీ డబ్బులు వేస్ట్ అవుతుందని ఈసారి అసలు ఇంకా వాటిపై పెట్టలేదు. నార్మల్గానే తీసేసామన్నమాట మిట్టు డ్రెస్సెస్ అవన్నీ కూడా. నేను వచ్చేసి ఇది కుర్తీ వచ్చేసి లాస్ట్ టైం నేను కుట్టించుకున్నా ఫ్యాబ్రిక్ తీసుకొని. అప్పటి నుంచి పెద్దగా వేసుకోలేదు. సో ఈరోజు ఇలా వేసుకున్నా. ప్రవీణ్ తెలిసిందే కదా, ప్రవీణ్ పెద్దగా అవుట్ఫిట్స్ వేసుకోవాలని పెద్దగా ఏమి ఉండదు అనమాట. తనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. లేడీస్కి ఉన్నంత ఇంట్రెస్ట్ జెంట్స్కి ఉండదు కదా బట్టల్లో. చాలా రేర్, కొంతమందికి ఉంటుంది. అంత ప్రవీణ్కి అయితే అసలు ఉండదు అనమాట. అండ్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇలా పెట్టేస్తున్నాము. ఇలా వెంటనే ఇచ్చేయచ్చు కదా అని. పిల్లలు పాపం చాలాసేపు వెయిట్ చేశారు. ఈరోజు సండే కావడంతో చాలామంది బయటకు వెళ్ళారనమాట. అండ్ ఫంక్షన్స్కి కూడా వెళ్ళారనమాట. సో అందువల్ల పిల్లలందరూ మిట్టు 40 మెంబర్స్ చెప్పాడు. 25 మెంబర్స్ వచ్చారనమాట. సో అది. అండ్ చాలామందికి ఈ వీడియోలో నేను లావుగా కనిపిస్తా బాగా. మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యారా అని చాలామంది నాకు తెలిసి క్వశ్చన్స్ వస్తాయి. వెయిట్ గెయిన్ అయితే అయ్యా, 1.5 kg వెయిట్ గెయిన్ అయ్యాను. బట్ మరీ అంత డ్రాస్టిక్ వెయిట్ అయితే కాదు. సో బట్ నాకే అనిపిస్తుంది ఒళ్ళు బాగా బరువుగా. సో మళ్ళీ సీరియస్ డైట్ మనం చెప్పాను కదా, వాకింగ్ అది స్టార్ట్ చేశానని చెప్పి. సో డైట్ అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలన్నమాట. సో అండ్ ఇక్కడైతే ఇంకా బర్త్డే పార్టీ స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీకు నేను డెకరేషన్ చూపించలేదు కదా, డెకరేషన్ కూడా చాలా సింపుల్ డెకరేషన్ అనమాట. లాస్ట్ టైం అయితే మొత్తం యానిమల్ థీమ్ పెట్టాము. ఈసారి ఇంకా యానిమల్ థీమ్ అది పెద్దగా పెట్టలే. జస్ట్ ఆ గ్రీన్ కలర్ది డోర్ కర్టన్లో పెట్టి బెలూన్స్ అవి పెట్టాము అంతే. అంతకుమించి ఇంకా పెద్దగా డెకరేషన్ ఏం చేయలేదన్నమాట. ఆ బ్యాక్ డ్రాప్ ఓన్లీ ఒక్కటే చేసామన్నమాట. అది కూడా నేను చేయలేదు, ప్రవీణ్ చేశారనమాట. అండ్ ఇక్కడ బర్త్డే పార్టీ స్టార్ట్ ఉంది. అండ్ ఫేస్కి కుంకుమ బొట్టు పెడితే ఆ లుక్ అనేది వేరే ఉంటుంది. మ్యాక్సిమం కుంకుమ బొట్టు పెడుతుంటాను మిట్టుకి. ఆ తర్వాత అండ్ ఇలా అయితే ప్లేటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు అందరూ మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు కూడా ఆంటీ స్టార్ట్ చేయండి ఆంటీ అని చెప్పి. మరి మిగతా పిల్లలు రాలేదు కదమ్మా, ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అని చెప్పి నేను అలా వాళ్ళని ఊరుకోబెడుతున్నాను. టీవీలో ఏదైనా కిడ్స్ మూవీ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట. పాపం అంతా చాలాసేపు వెయిట్ చేసి, పిల్లలు వెయిట్ చేయలేరు కదా అంత పేషెన్స్గా, తట్టు లేట్ కూడా అయిపోయింది. మిగతా పిల్లలు రాలేదని చెప్పేసి నేను అలా చూస్తున్నాను అనమాట. ఎవరైతే వాళ్ళే వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా పార్టీ అనేది స్టార్ట్ చేసేసాము. మిట్టి అయితే సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ కరెక్ట్గా కేక్ కట్ చేసే టైంకి వాళ్ళ ఫ్రెండ్ ఒకడు హ్యాపీ బర్త్డే టు యూ, నో బడీ లైక్స్ యూ అని చెప్పేసి ఏదో అన్నాడు. సో దాంతో కొంచెం ఫేస్ అలా పెట్టాడు. కానీ మిట్టుకి మెయిన్ చిన్న ప్రాబ్లం ఏంటంటే, మన మ్యాక్సిమం పిల్లల్లో ఉంటుంది, వాడు ఏదైనా స్పోర్టివ్గా తీసుకోలేడు. వెంటనే ఫీల్ అయిపోతాడు, వెంటనే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి. మ్యాక్సిమం చిన్నపిల్లలు అందరూ అంతే కదా. బట్ మిట్టు ఏంటంటే స్పోర్టివ్గా తీసుకో డాడీ అని చెప్పి చాలాసార్లు చెప్పినా సరే
వాడు ఎందుకో అంత స్పోర్టివ్గా తీసుకోలేడు. అండ్ దట్టు మేము అలా ప్యాంపర్ చేస్తూ ఉండడం వల్ల ఏంటో అంత స్పోర్టివ్గా తీసుకోలేడు అనమాట ఇదిను. సో అది. అండ్ ఇక్కడ మీకు కేక్ కట్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇంకొక పిల్లోడు ఏమన్నాడంటే హ్యాపీ బర్త్డే పాండా అని చెప్పేసి అన్నాడు అనమాట. దానికి కూడా ఫీల్ అయిపోయాడు. క్యూట్ అనిపించింది కానీ నేను చెప్పా సరదాగా అంటున్నాడు డాడా నువ్వు ముద్దుగా ఉంటావు కదా అని చెప్పేసి. సో అది. అండ్ ఇంకొకటి చాలామంది బర్త్డే విషెస్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో అండ్ ఆల్సో యూట్యూబ్లో షార్ట్ పెట్టినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది మిట్టు 10th బర్త్డే. యాక్చువల్గా అయితే మిట్టు 10th బర్త్డే నేను అనకాపల్లిలో అందరి దగ్గర చేద్దాం అనుకున్నాను. బట్ మిట్టు అస్సలు ఒప్పుకోలేదనమాట. ఇక్కడే చేయాలి నా 10th బర్త్డే అని కదా బర్త్డే ఇక్కడే చేయాలి. మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరూ మిస్ అవుతాను, ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, వాళ్ళు పార్టీ ఇవ్వాలి కదా, వాళ్ళ బర్త్డే పార్టీకి నేను వెళ్తున్నాను కదా అని చెప్పి బోల్డ్ అండ్ రీజన్స్ చెప్పాడు. అండ్ దట్టు ఈసారి మిట్టు బర్త్డే Feb 3rd అంటే రథసప్తమి 4th వచ్చింది. ఇంకా అందువల్ల ఇంకా కుదరలేదనమాట. అందువల్ల ముందు రోజు ఇలా చేసేసి నేను తర్వాత రోజు ఇలా బయలుదేరిపోయాను. అండ్ ఈ స్నోస్ అవి ఉంటాయి కదా, స్నోస్ ఇవన్నీ ఏం తెప్పించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా వరకు న్యూస్లో చూస్తున్నాం కదా ఆ గ్యాస్ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో అని చెప్పి. అండ్ ఆల్సో స్నో వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది కేక్ మీద పడిన తర్వాత ఆ కేక్ పిల్లలు తినేసరికి ఎంత ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి అందువల్ల ఇంకా ఈసారి స్నోలు ఇవన్నీ తెప్పించలే. స్నో అంటే మిట్టుకి చాలా ఇష్టం, చాలా సరదా పడతాడు. బట్ ఇంకా వద్దు అసలు అని చెప్పేసి కెమికల్ అది ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఇలా అయితే బర్త్డే పార్టీ అయితే జరుగుతుంది. చాలా బాగా జరిగింది, సింపుల్గా. అండ్ ఆల్సో మిట్టు చాలా హ్యాపీగా చేసుకున్నాడు. సో సూపర్ హ్యాపీ. అండ్ అందరితో పాటు వాడు క్లాప్స్ కొడుతున్నాడు అనమాట. అండ్ కేక్ కట్ చేసిన ఇక్కడ వరకు అయితే ప్రవీణ్ షూట్ చేశారు. దాని తర్వాత ప్రవీణ్ కేక్ అది తినిపించేటప్పుడు ఒక పిల్లోడు షూట్ చేయమంటే తను షూట్ చేశాడు అనమాట. సో అది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే విష్ చేశారో. అండ్ కేక్ అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం 4 రకాల యానిమీస్ వచ్చాయన్నమాట. స్పైడర్ మ్యాన్ ఒకటి, బ్యాట్మ్యాన్ ఒకటి, అండ్ ఇంకొక 2 ఎవరో నాకు అసలు తెలీదు. ఇంకొక 2 కార్టూన్స్ ఎవరో నాకు అంత ఐడియా లేదు. బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్ మాత్రమే తెలుసు. అవెంజర్స్ ఒకటి అలా అనమాట. సో అది. అండ్ ఈరోజు అయితే నా మెడలో వేసుకున్నది ఇన్విజిబుల్ చైన్. మన బిగ్ గార్జెస్ పేజ్లో మీకు కనిపిస్తుంది. 999 కాదు 1099 రూపీస్ అనమాట. ఇయర్ రింగ్స్ రాదు, సింగిల్ పెండెంట్, జడవకుందని పెండెంట్ అనమాట. చాలా బాగుంటుంది క్వాలిటీ. సో నేనైతే ఒక పీస్ ఉంచుకున్నా. అది చాలా తొందరగానే స్టాక్ అవుట్ అవుతుంది. సో అదే పాండా హ్యాపీ బర్త్డే పాండా అన్నందుకు ఫేస్ అలా పెట్టాడనమాట మిట్టుకోవడానికి. మేము అందరం నవ్వామన్నమాట. సో అది. అండ్ మిట్టు షర్ట్ అయితే వాల్యూ జోన్లో తీసుకున్నాము. నిన్న వాల్యూ జోన్కి షాపింగ్ వెళ్ళాం కదా, వాల్యూ జోన్లో తీసుకున్నాము. సో ఇది ఈరోజు వీడియో అయితే. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా. And I'm burned by the morning light. I make the same mistake more than twice. Same song, but brand new dance. I wear out my 3rd second chance. You take my breath and I can't get it back. Might be time for me to face the facts. The best me is with you, but I know I got a lot to prove. They think we're too damaged to fix, but we're just working through a little rust. They like to say we're just young, but